మనకి భారతీయ మహిళ అంటే ఈ మధ్య వచ్చిన వాళ్ళ పేరు కాదు, సీతమ్మ వారి పేరు చెప్పాలి ముందు. పక్క రాక్షసుడి యొక్క రాజ్యం మధ్యలో కూర్చొని నువ్వు గడ్డిపోచా అని చెప్పగలిగే స్త్రీలు ఉండే దేశం భారతదేశం. అది మనకు గుర్తు రావాలి. అంతేగాని మొన్న ఏవో జరిగాయి, అర్ధరాత్రి పూట నడుచుకుంటూ వెళ్తేనే స్వాతంత్రం వచ్చినట్టు మనకి ఆడవాళ్ళు భారతదేశం కానీ ఈ మాట గుర్తొస్తుంది. ఎప్పుడైతే అర్ధరాత్రి ఆడది నడుచుకుంటూ వెళ్తుందో అప్పుడు అంటే ఈ మాట కూడా నిజమే, జరగాలి, అదంతా అవ్వాలి. అయితే భారతదేశం అనగానే ఇది కాదు మనకు గుర్తు రావాల్సింది. మన కర్మ కొద్దీ, మన దురదృష్టం కొద్దీ అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఈ దేశంలో బతుకుతున్నారు. కానీ ఈ దేశం యొక్క మూలాలు ఏమిటని గుర్తు తెచ్చుకుంటే మనకు ముందు సీతమ్మ వారు గుర్తు రావాలి. నేను నిన్ను భస్మం చేయగలను, అయినా కూడా నేను చెయ్యను, ఎందుకంటే మా ఆయన వచ్చి ఆ పని చేస్తాడు కాబట్టి అని వాడి ముందు వాడి సైన్యం మధ్యలో కూర్చొని చెప్పే స్త్రీమూర్తి అమ్మవారు. అది మనకు గుర్తుండాలి. అది మనకు గుర్తుండదు. ఈ దేశాన్ని పాలించే వాళ్ళనగానే ఒక 500 ఏళ్ల క్రితం వలస వచ్చిన వాళ్ళు, అలాగే దేవాలయాలు కూల్చుకుంటూ ఏవో రాజ్యాలు సాగిద్దని చెప్పి వచ్చిన వాళ్ళు గుర్తొస్తారు తప్ప ఇక్కడ పుట్టి పెరిగిన రాజ్యాల గురించి ఎవరికి